పాపాయమ్మ జాతకాలు చూసే పార్వతీశం దగ్గరికి వెళ్ళి ఇలా అంది, అయ్యా మీరు జాతకాలు కలిసినాయని, గ్రహాలు కలిసినాయని, దివ్యంగా ఉందని, వీళ్ళిద్దరి జంట బాగుంటుందని, కాపురం సవ్యంగా సాగుతుందని చెప్పారు. మీ మాట నమ్మి మా అబ్బాయికి పెళ్లి చేశాము. అయినా వాళ్ళిద్దరూ సవ్యంగా లేరు, వాళ్ళ కాపురం సవ్యంగా సాగటం లేదు. అబ్బాయి ఏమో కెనడా బోర్డర్లో పనిచేస్తున్నాడు, అమ్మాయి ఏమో మెక్సికో బోర్డర్లో పనిచేస్తుంది. వీళ్ళిద్దరి మధ్య కొన్ని వేల మైళ్ళ దూరం ఉంది. వాళ్ళు ఎప్పుడైనా కలిసినా వాళ్ళు అభిప్రాయాలు భేదాలతోటి కొట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరే ఏదో ఒక ఉపాయం ఆలోచించి వాళ్ళు సవ్యంగా కాపురం చేసేలాగా చూడండి అంది. అప్పుడు పార్వతీశం అన్నాడు, దూరం ఏముందమ్మా, ఇవాళ రేపు అదే పెద్ద ప్రాబ్లం కాదు. ఒక సంసారం అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోమనండి, సంసారం సవ్యంగా సాగుతుంది అన్నాడు. సంసారం యాప్ తోటి సవ్యంగా సాగటం ఏంటండి అన్నాడు. యాప్ల ద్వారా మీరు బిర్యానీ తెప్పించుకొని తింటలేదు, యాప్ల ద్వారా మేము అమెరికాలో ఉన్న వాళ్ళకి మేము పెళ్ళిళ్ళు చేయటం లేదు, ఇది కూడా అంతే. యాప్ల యుగం అమ్మా ఇది.